ఎలా ఉంది ఈ సంవత్సర కాల పాలన? పీస్ఫుల్గా ఉందండి ఈ సంవత్సరం నుంచి. ట్రాఫిక్ కూడా బాగా నియంత్రణ బాగుంది, రోడ్స్ కూడా బాగున్నాయి. ఒక సిస్టమేటిక్ లైఫ్కి జనాన్ని అలవాటు చేస్తున్నారు ఈ సంవత్సరం నుంచి. అంతకుముందు సిస్టమేటిక్ లేదా అంటే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సంవత్సరం నుంచి ఏంటంటే ఒక సిస్టమేటిక్ లైఫ్, ట్రాఫిక్ కానీ కంట్రోలింగ్ కానీ, రెడ్ సిగ్నల్ పడినప్పుడు దాటకూడదనే ఒక భయం కానీ, హెల్మెట్ పెట్టుకోవాలనే ఒక రూల్ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు ఆయన ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ఈయన చూస్తున్నారు. ఏంటి తేడా రెండింటికి? అప్పుడు ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ మనసులో ఏముందనేది బయటకు చెప్పేవాళ్ళు కాదు. ఎందుకు సార్, కారణం ఏంటంటారు? ఒక విధమైన భయం. సపోజ్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు తెలుసు ఇలాగూ ఇది రాంగ్ అని, అది రాంగ్ అయినా కానీ పైకి ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉన్నారు జనం ఆ 5 ఇయర్స్లో. ఇప్పుడు ఏంటంటే భావ వ్యక్తీకరణ అనేది ఫ్రీగా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు చేసేది ఇది రాంగ్ అని చెప్పగలుగుతాం. ఎందుకంటే దేర్ ఈజ్ నో రాంగ్ ఇన్ దట్. మనకు రైట్ అయితే రైట్ అని చెప్తాం, రాంగ్ అయితే రాంగ్ అని చెప్తాం.